దెయ్యంతో దెబ్బ మూవీ పేరు అదే అనుకోండి కాసేపు. ఎందుకంటే హీరోయిన్ నిద్రపోయిన ప్రతిసారి ఒక భయంకరమైన దెయ్యం వచ్చి హీరోయిన్ సుఖపెడుతుంది. ఆ సుఖానికి తను అలవాటు పడిపోయి రోజు అదే కావాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే ఈ విషయం హస్బెండ్ కి తెలిసిపోతుంది. అప్పటికే హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ హీరోయిన్ ఏం చేసింది? ఆ పుట్టే పిల్లవాడు దెయ్యమా మామూలు మనిషా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ ఈచాన్ చూపిస్తూ ఉంటారు. తను ఒక డ్రీమీ ల్యాండ్ లో తిరుగుతూ ఒక అందమైన అబ్బాయి తన ప్రతి బాడీ పార్ట్ ను ముద్దు పెడుతూ తనకి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే ఇదంతా హీరోయిన్ కళ. కానీ తన మంచం మీద ఒక దెయ్యం తనతో అక్కడ అబ్బాయి ఏదైతే పని చేస్తున్నాడో ఆ పని చేస్తూ ఉంటుంది. అలా రాత్రి అంతా హీరోయిన్ సుఖపెట్టి నెక్స్ట్ డే మెలకు వచ్చిన హీరోయిన్ తన హస్బెండ్ చూస్తుంది. హస్బెండ్ వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఒక పక్క కోపడుతుంది కూడా. ఎందుకంటే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది ఎప్పుడు గొడవలే. ఇప్పుడు కూడా హీరో ఏ పని సరిగ్గా చేయవు, ఎక్కడున్న వస్తువులు అక్కడ ఉంచమని ఈ దెయ్యం గడు ఆడుకుంటా ఉంటాడు. హీరో తగిలించిన జాకెట్ ని కింద పడేస్తూ ఉంటాడు. హీరో తిట్టడం స్టార్ట్ చేస్తాడు. పైన తగిలించిన జాకెట్ ని ఎందుకు కింద పడేస్తున్నావు, ఇంటికి రావద్దని చెప్పి నేను డ్యూటీలో ఉండిపోతానని చెప్పి కోపడుతూ ఉంటాడు. అయితే ఈ విషయం తెలియదుగా పాపం. ఈ వీళ్ళిద్దరు మ్యారేజ్ లైఫ్ అనేది ఎప్పుడు ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. ఇక నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళిన హీరోయిన్ తన ఫ్రెండ్ తో చెప్పుకుంటూ ఉంటుంది, తన హస్బెండ్ పూర్తిగా మారిపోయాడు పెళ్లిన దగ్గర నుంచి అని. తన ఫ్రెండ్ ప్రతిరోజు శోభనం అంటే ఎట్లమ్మా, పెళ్లిన తర్వాత చాలా గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ నువ్వే ఫిల్ చేయాలి, నువ్వే నీ హస్బెండ్ తో ప్రేమగా మాట్లాడి కలుపుకో అని చెప్తుంది. అంతేకాకుండా ఇక ఉచిత సలహా కూడా ఇస్తుంది. రాత్రి మంచి మూడ్ లో మీ ఆయనకి టేస్టీగా వంట చేసి పెట్టి మంచం దగ్గరికి తీసుకెళ్లిపో, ఇంకంతా అదే సర్దుకుపోతుందని చెప్పి సలహా ఓడిస్తుంది. ఇక్కడ హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో ఓ ఫ్యాక్టరీలో నైట్ వాచ్మెన్ జాబ్ చేస్తూ ఉంటాడు. హీరో తన బాధల గురించి తన సీనియర్ చెప్పుకుంటూ ఉంటే అతను కూడా అదే సలహా ఇస్తాడు. నానా, పెళ్ళైన కొత్తలో దెబ్బల మీద దెబ్బలు వేసుకుంటే ఇలానే ఉంటది, కొత్త రకం ట్రై చేయి, సాయంత్రం మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు, ప్రశాంతంగా మాట్లాడు, మెల్లగా స్టార్ట్ చేయడంతో హీరో ఇంటికి వస్తాడు. ఇక్కడ ఆల్రెడీ హీరోయిన్ మంచి ఊపులు రెడీ అయ్యి ఉండి భర్త రావడంతోనే మత్తెక్కించే చూపులతో మంచం మీద తీసుకెళ్లిపోయి ధనాదన్ కొడుతూ ఉంటే ఈ దెయ్యం గాడు సంసారంలో సమోసా లాగా పెద్ద సమోసాను తీసుకొచ్చి వెనక నుంచి హీరోయిన్ దబదలాడిస్తుంటాడు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఇది హీరోయిన్ కి తెలియదు, తన హస్బెండ్ కి కూడా తెలియదు. వాడు ఎవరికి కనపడకుండా హీరోయిన్ రోజు మంచం మీద ఊపు మంచం కింద ఊపు అనే కార్యక్రమం కానిస్తుంటాడు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కలిసిపోయి నిద్రపోతున్న హీరోయిన్ కల్లో ఈసారి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు అని చెప్పి వార్నింగ్ ఇస్తే హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ బిల్డింగ్ తలుపులు తీయడానికి ట్రై చేస్తుంది. కానీ కుదరదు. ఇక అలా హీరోయిన్ పడుకోబెట్టి హీరోయిన్ బొడ్డు మీద దయ్యంగాడు ఓ పువ్వు పెడతాడు. నిద్రలోంచి ఉలికిపడి లేచిన హీరోయిన్ కి ఆ పువ్వు బెడ్ మీద కనపడుతుంది. అయితే ఈ విషయం హీరోకి ఏమీ చెప్పదు. హస్బెండ్ రాత్రి మంచి ఊపులో ఉన్నాడుగా, అందుకనే పొద్దున పాపకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి పెట్టేసి తన జాబ్ లో దింపేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ తన వర్క్ లోకి లోపలికి రాగానే ఆ పువ్వు మళ్ళీ కనపడుతుంది. తన ఎదురుగా ఆ కల్లోకి వచ్చే ఆ హ్యాండ్సమ్ కుర్రాడు కూడా కనపడతాడు. వాడు దగ్గరికి వస్తూ ఉంటే వెనకాల మిర్రర్ రిఫ్లెక్షన్ లో ఒక దెయ్యం హీరోయిన్ మీదకి వస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. ఇక భయంతో పరిగెత్తుకొచ్చిన హీరోయిన్ కి సడన్ గా వాంతి అవడంతో ఆ వాంతింగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే తన ఫ్రెండ్ చదువుతుంది అంతా బానే ఉందని. ఆ బానే ఉందని తన వాంతింగ్ చూస్తే దాంట్లో బ్లడ్ కొన్ని పురుగులు కనపడతాయి. అక్కడి నుంచి ఓ ఫుడ్ కోర్ట్ కు వచ్చిన హీరోయిన్ కూర్చొని అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్న టైంలో తన చెల్లి వెనక నుంచి వచ్చి దడిపిస్తుంది. ఇక చెల్లి ఏంటక్క, ఏంటి విశేషాలు, ఏంటి మరి గుడ్ న్యూస్ ఏమైనా ఉందని అడిగితే, లేదమ్మా కడుపులో ప్రాబ్లం ఉంది కదా, డాక్టర్ మెడిసిన్స్ వాడమన్నాడు, ఇప్పుడే గుర్తొచ్చింది, అవి అయిపోయి మీ బావకు మెసేజ్ పెడతాని మెసేజ్ పెడుతుంది. ఇక హీరో మెసేజ్ చూసి ఇంటికి బయలుదేరుతున్న టైంలో తన ఎదురుగా తన వైఫ్ కనపడుతుంది. ఏంటి తన వైఫ్ ఇక్కడ ఉందని ఆశ్చర్యపోయి తను పిలుస్తుంటే తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఆ బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో చాలా దూరం తీసుకెళ్లిపోతుంది. ఒక చోట ఆగి హీరో వైపే చూస్తూ తనకు ప్రెగ్నెంట్ వచ్చేసినట్టు, అక్కడ డెలివరీ అయిపోయి ఆ డెలివరీ అయిపోయిన బేబీ భయంకరమైన పళ్ళతో హీరో మీదకి అటాక్ చేస్తున్నట్టు వెంటబడుతూ ఉంటే వాట్సాప్ అయిపోయిన మన హీరో గాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక తన సీనియర్ కలవటంతో మళ్ళీ అంత మామూలుగా అయిపోతుంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాదు. జరిగిన విషయం మొత్తం తన సీనియర్ కి చెప్తే వెనకాల ఏమి లేదు కదరా అంటాడు. ఇక హీరో మైండ్ బ్లాక్ అయిపోయి ఇంటికి వెళ్తే ఈ హీరోయిన్ తో ఏం మాట్లాడకుండా నెక్స్ట్ డే లేడీ నర్స్ ని పిలిపిస్తాను, తనతో బాడీ మసాజ్ చేయించుకో అని చెప్పి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిద్రపోతాడు. నెక్స్ట్ డే నిద్ర లేవగానే ఆ లేడీ నర్స్ వస్తుంది. ఆ లేడీ నర్స్ మసాజ్ చేసి కంగ్రాట్స్ బాబు, మీ ఆవిడ 3 నెలలు ప్రెగ్నెంట్ తో ఉందని చెప్తుంది. మనోడికేమో షాకు. 6 నెలల తర్వాత ఆడు కలిసింది నిన్నే, అప్పుడే 3 నెలలు గడిపేలా వచ్చింది దీనికి అని డౌట్ పడుతూ ఉంటాడు. వీడు అదే బాధతో తన ఆఫీస్కి వెళ్ళి తన సీనియర్ కి ఈ విషయం చెప్తే, అరే మీ ఆవిడతో మాట్లాడరా, అట్లాంటిది ఏమి ఉండదు, సర్దుకుపోయిద్ది అంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. తన ఆఫీస్కి వచ్చి అందరికి స్వీట్స్ పంచుతుంది తను ప్రెగ్నెంట్ అయ్యానని. అయితే ఇదంతా చూస్తున్న హీరోయిన్ ఫ్రెండ్, ఏదో తేడా కొడుతుందమ్మా, నీకు 3 నెలలు ప్రెగ్నెంట్ రావడం ఏంటి అసలు, అయినా నిన్న నువ్వు చేసిన వామిటింగ్ లో పురుగులు ఉన్నాయి, అలా జరగకూడదు అంటే హీరోయిన్ బాగా హ్యాపీగా ఉండి ఏదో మాట్లాడుతూ ఉంటావు నువ్వు అని వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరో వాచ్మెన్ పని చేస్తూ పార్కింగ్ లో తనకి ఏదో పిల్లోడు ఏడుస్తున్న సౌండ్ వినపడితే కార్లన్నీ వెతుకుతూ ఉంటాడు. అలా ఒక కార్ ఎత్తంగానే సడన్ గా ఆ డెవిల్ బేబీ వచ్చి హీరోయిన్ భయపడుతుంది. అంతే మనోడు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. అయితే కెమెరా జూమ్ అవుతూ ఉంటే కనపడుతుంది హీరోయిన్ దెబ్బలేస్తున్న దెయ్యంగాడు చేతిలో బేబీని పెట్టుకుని నుంచుంటాడు. ఇంటికి వచ్చిన హీరో గాడికేమో హీరోయిన్ మీద డౌట్ పోదు. తన ఫోన్ చెక్ చేస్తే ఒక అబ్బాయి నెంబర్ కనపడుతుంది.
పడుతుంది. వాడు ఫ్యామిలీ కూడా సరిగ్గా లేదని హీరోయిన్ తగులుకోవటం, అందుకే హీరోయిన్ వీడితో సరిగ్గా లేదని చెప్పి ఎవడేవాడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు హీరోయిన్ అడిగితే, వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్, వాడితో మామూలుగా మాట్లాడుతున్నాను, నీ డౌట్ అదేనా, అందుకే పదా రేపు హాస్పిటల్కి వెళ్ళి DNA టెస్ట్ చేపిస్తాను, ఈ బిడ్డ నీదో కాదు తెలిసిపోతుందని చెప్పి హీరో గట్టిగా క్లాస్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి హీరోయిన్ కడుపుని చెక్ చేస్తే అద్దరిపోయే ట్విస్ట్, అసలు హీరోయిన్ ప్రెగ్నెంటే కాదు. హీరో గడి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏందమ్మా డాక్టర్ ఏంది ఇది అని అడిగితే, ప్రెగ్నెంట్ అవ్వాలనే ఆశతో ఉన్న వాళ్ళు మైండ్ అనేది పూర్తిగా ఆ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళిపోయి నిజంగానే వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిందని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే ఈ కొత్త రకం వ్యాధి, ఏం పర్లేదు మందులు ఇస్తా వాడని చెప్పి పంపించేస్తుంది. అయితే పాపం ఇక్కడ హీరోయిన్ చాలా దిగులు పడిపోతుంది. ఆ నర్స్ వచ్చి తన ప్రెగ్నెంట్ అని చెప్పింది, అసలు ఇక్కడ ఏమీ లేదు, ఏంటి తన లైఫ్ కి ఏమైపోతుందని చాలా బాధపడుతూ ఓ చోటు కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ ఉంది కదా తను వస్తుంది. నీ లైఫ్ లో ఏదైతే జరుగుతుందో అదంతా కరెక్ట్ గా లేదు. హీరోయిన్ ని జెన్ అనే ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తుంది. ఆయన దేవుణ్ణి పూజిస్తూ దెయ్యాలు అనే వాటి ఈజీగా కనిపెట్టేస్తాడు. ఎప్పుడైతే హీరోయిన్ తన దగ్గరికి వచ్చిందో వెనకాల ఒకడిని ఈ వ్యక్తి చూసేస్తాడు. అర్థమైపోతుంది హీరోయిన్ ని ఒక దెయ్యం పట్టి పీడిస్తుందని. ఇక లోపలికి వచ్చి ఆ జెన్ కి జరిగిందంతా చెప్తూ ఉంటే, దెయ్యాల్లో చాలా రకాలు ఉంటాయమ్మా, నీకు పట్టిన దెయ్యం సంసారాన్ని నాశనం చేసే దెయ్యం, దాని కోరికలు తీర్చుకోవడానికి అది మనుషులకు పడుతుంది, నీకు ఏంటి ప్రాబ్లం అడిగితే తనకు వచ్చిన కళ గురించి చెప్తుంది. సరే ఇవన్నీ కథలే, మన నాకు ప్రెగ్నెంట్ వచ్చింది కదా, దాని పరిస్థితి ఏంటంటే, పాప నీకు అసలు ప్రెగ్నెన్సీ లేదంటంతో హీరోయిన్ కి ఎక్కలేని కోపం వచ్చి ఆ వ్యక్తి దగ్గర నుంచి సీరియస్ గా బయటకు వచ్చేస్తుంది. ఇక హీరోయిన్ బాగా సాడ్ గా ఉందని తన ఫ్రెండ్ తనతో పాటే ఉండి లేట్ నైట్ దాకా తను పడుకున్న తర్వాత ఇంటికి బయలుదేరుతుంది. అలా వస్తూ ఉన్న తనకి రోడ్డు మీద ఒక పిల్లి కనపడుతుంది. ఇక్కడ ఉంటే చాలా ప్రమాదమే పిల్లి అని చెప్పి దాన్ని సేఫ్ సైడ్ గా పక్కన పెట్టి అలా పక్కకు వచ్చి వెనక్కి తిరిగి చూడంగానే ఇంకేముంది, హీరోయిన్ బ్యాట్స్ చేసుకున్న బ్యాట్ గాయ్ లాగా మారి అంటీని ఒకటే దెబ్బ వేసేస్తాడు. ఇదంతా హీరోయిన్ కి కల్లో కనపడుతుంది. ఎక్కడైతే ప్లేస్ కనపడిందో ఆ ప్లేస్ కి వచ్చి హీరోయిన్ చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ దారుణంగా చనిపోయి ఉంటుంది. అప్పుడే హీరో కూడా హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్న హీరోయిన్ ని ఊరుకో ఏంటి ఏమైందని అడుగుతూ ఉంటే తనకు జరిగిందంతా చెప్తుంది. ఈలోపే తనకి 8 months ప్రెగ్నెంట్ ఎంత ఉందో అంత పొట్టొచ్చేస్తుంది. ఇది చూసిన హీరో షాకు. నెక్స్ట్ డే హీరోయిన్ తనకు జరిగింది మొత్తం చెప్తుంది. తన ఫ్రెండ్ ఇలా తీసుకెళ్లాను, ఆ జెన్ దగ్గరికి వెళ్ళటంతోనే నాకు నయం అవుతుంది, ఇదంతా దయ్యం చేస్తున్న కారణమే అని తనంతట తాను ఆ జెన్ సాబ్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ హెల్ప్ గా తన చెల్లి కూడా వస్తుంది. తన హస్బెండ్ కలిసి ఈ జిన్ సాబు ఎక్సార్సిజం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ పట్టిన దయ్యం అంత ఈజీగా వదలడు, ఎందుకంటే హీరోయిన్ వేరే డైమెన్షన్ లో ఆ దయ్యంతో పెళ్లి చేసేసుకుంది. వాడంత ఈజీగా వదలడు, చాలా ఇబ్బంది పెట్టి హీరోయిన్ ని చాలా టార్చర్ చేస్తాడు. ఎట్లాగైతేనే ఈ జెన్ సాబు ఆ దయ్యాన్ని బయటికి తీసేస్తాడు. అంత ఈజీగా వెళ్ళదు, మళ్ళీ రాకుండా ఉండాలంటే కొన్ని లైన్స్ రాసిస్తాను అది చదువుకోండి అని చెప్పి హీరోయిన్ జాగ్రత్తగా ఉండమని పంపించేస్తాడు. ఇక ఎప్పుడైతే హీరోయిన్ వచ్చి ఆ వర్డ్స్ చదవడం స్టార్ట్ చేసిందో మెల్లగా తన లైఫ్ అనేది హ్యాపీగా మారిపోతుంది. తనకు ఆ కళలు గాని ఆ దెయ్యం గాని కనపడదు. ఇలా హ్యాపీగా జరుగుతున్నప్పుడు హీరో అంటాడు, వేరే పెద్ద పోస్ట్ వచ్చిందని, ఊరు వదిలి వేరే ప్లేస్ కి వెళ్ళిపోవాలి, నిన్ను వదిలి వెళ్ళాలంటే కష్టంగా ఉంది, కానీ మనం అక్కడికి వెళ్తే చాలా డబ్బులు వస్తాయి, ఫైనాన్షియల్ గా మనం సెట్ అయిపోవచ్చు అని చెప్తే హీరోయిన్ కూడా ఏం పర్లేదు ధైర్యంగా వెళ్ళరా, నేను జాగ్రత్తగా ఉంటా అని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే తను ఆఫీస్ కి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరు దెయ్యంలాగా మారి నేను నిన్ను వదిలి వెళ్ళలేను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని చెప్పి ప్రతిోడు అదే డైలాగ్ చెప్తుంటే హీరోయిన్ కి గుండె గొంతులోకి వచ్చినంత పని అయిపోయి తన వర్క్ లోంచి బయటకు వచ్చేసి తన చెల్లికి జరిగింది మొత్తం చెప్తుంది. ఇక ఆ రోజు నైట్ తనకి తోడుగా హీరోయిన్ చెల్లి తనతో పాటు పడుకుంటుంది. ఇక ఆ రోజు నైట్ అవగానే హీరో ఫోన్ చేసి ఏదేమైనా సరే హీరోని నిద్రపోని, మాకు ఈ రోజు నైట్ నేను వస్తున్న దారిలో ఉన్నా అని చెప్పి చెప్తాడు. విషయం ఏంటంటే హీరోయిన్ నిద్రపోతే తన ఫ్రెండ్ ని చంపేసింది ఆ దెయ్యం, ఇప్పుడు గనక తన నిద్రపోతే తన చెల్లి కూడా చంపేస్తుందని చెప్పి చెప్తూ హీరోయిన్ చెల్లి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. అలా తను ఏదో ధ్యాసలో మాటలు చెప్తూ ఉంటే కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ కన్ను మూసి నిద్రకెళ్తుంది. తనకి ఎంత లేపినా తన చెల్లి హీరోయిన్ లేవదు, చాలా ట్రై చేస్తుంది. ఇంకేముంది, ఈ బ్యాట్స్ గాయ్ గాడు వచ్చేసాడు, హీరోయిన్ చెల్లిని ఒక్కటే విసిరటంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళి పడుతుంది. ఇక ఆ దెబ్బతో హీరోయిన్ చెల్లి కూడా స్పృహ కోల్పోతుంది. ఇంకేముంది, మంచంతో చెప్పు నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఈ దెయ్యం బైక్ ఎక్కేస్తుంది. హీరోయిన్ పొట్ట మీద చెయ్యేసి నిద్రపోతూ ఉంటే హీరోయిన్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోతుంది. అది జరిగి కేవలం కొద్ది నిమిషాలే. మెలకు వచ్చి చూసుకున్న హీరోయిన్ కి కడుపు వచ్చేస్తుంది. ఆ కడుపు తన కొద్దని తను కొట్టేసుకుంటూ ఆ బేబీని బయటకు తీసేద్దాం చాలా ట్రై చేస్తూ బయటకు చూస్తే తన చెల్లి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక లాభం లేదని వంటగదిలోకి వెళ్ళి ఒక హ్యాంగర్ ద్వారా ఆ బేబీని బయటికి తీద్దామని చాలా బాధతో ట్రై చేస్తుంది, కానీ జరగదు. అప్పుడే హీరో వచ్చి ఇక తన్ని హీరోయిన్ చెల్లిని కూడా లేపి ఈ జెన్ షాప్ దగ్గర తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ హీరోయిన్ ని మంచం మీద పడుకోబెట్టి చుట్టూ అందరూ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ హీరోయిన్ కల్లో ఆ దెయ్యం నువ్వు నా ప్రపంచం వదిలి ఎక్కడికి వెళ్ళలేవు అని చెప్తే హీరోయిన్ పారిపోతూ ఉంటుంది. కానీ ఆ దెయ్యం వెంటబడి తన్ని పట్టేసుకొని చేతులు గీరుతా ఉంటే ఇక్కడ రియల్ లైఫ్ లో ఆ గాయాలు తనకి రియల్ గా అవుతూ ఉంటాయి. అంతే విత్ ఇన్ సెకండ్ లేసి హీరోయిన్ గాల్లోనే అలా నిలబడిపోతుంది, ఆ మంచం కింద పడిపోతుంది. వీళ్ళందరూ ఏ మాత్రం కదలకుండా అలానే కంటిన్యూగా అలా
లైన్స్ చదువుతూనే ఉంటారు. అయినా సరే ఈ దెయ్యం ఆకుండా ఇల్లి ఆ జెన్సాబ్ ని అతను భయపెడుతూ ఉన్నా సరే వీళ్ళు ఆగరు, కంటిన్యూగా లైన్స్ చదువుతూనే ఉంటారు. ఇక దీంతో మెల్లగా దెయ్యం శక్తి అనేది కోల్పోయి గాల్లో ఉన్న హీరోయిన్ తో సహా ఆ దెయ్యం మంచం మీద పడిపోతుంది. ఇక హీరో వెళ్ళి ఆ వర్డ్స్ హీరోయిన్ చెవులో చదవడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు హీరో ప్రేమగా నాకు నీ అవసరం ఉంది, మన ప్రపంచంలోకి వచ్చి నువ్వు లేని నీ బతకలేదని చెప్పి చాలా బాధపడుతూ హీరోయిన్ చెప్తూ ఉంటే ఆ ప్రపంచంలో హీరోయిన్ కి ఏడుపు వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే హీరోయిన్ కి రియల్ వరల్డ్ లో చదివే లైన్స్ వినపడుతూ హీరోయిన్ ఆ లైన్స్ ని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా డీమన్ వరల్డ్ అనేది పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటే ఆ పగిలిపోయిన గోడలని దెయ్యం మీద పడుతుంటే హీరోయిన్ అక్కడి నుంచి పారిపోయి వస్తుంది. ఇక సడన్ గా మంచం మీద నుంచి లెగిసిన హీరోయిన్ చూపిస్తూ వాళ్ళు చేసిన ఎక్సార్జం అనేది పనిచేసిందని, హీరోయిన్ ఇక ఈ ప్రపంచంలోకి వచ్చిందని తన చెల్లి చాలా ఆనందపడుతూ ఉంటుంది. తన హస్బెండ్ కూడా తను చూసి ఇక తన భార్య తనకు దొరికిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక కొద్ది సంవత్సరాల తర్వాత హీరోయిన్ కి 2 పిల్లలు పుట్టారు. అందులో పెద్ద పిల్లడు బయట ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఆ ఫుట్బాల్ బయటకు వెళ్తే ఒక వ్యక్తి దాన్ని పట్టుకుంటాడు. వీడెవడో కాదు, మూవీ స్టార్టింగ్ లో మనిషి రూపంలో ఉన్న దెయ్యం ఉన్నాడు కదా వాడు. ఆ ఫుట్బాల్ ని పిల్లోడికి ఇస్తే తన పిన్ని హీరోయిన్ చెల్లి వచ్చి నానా బయట వాడితో మాట్లాడకూడదు అని లోపలికి తీసుకెళ్లిపోతే ఇక దెయ్యం రూపంలో ఉన్న మనిషిని చూపిస్తూ వెనక్కి తిరిగి చూస్తున్న తన చెల్లిని చూపిస్తూ ఈ దెయ్యం హీరోయిన్ లోపలికి రాలేకపోతుంది, అలానే హీరోయిన్ కి దూరంగా ఉండలేకపోతుంది. గేట్ బయటే దెయ్యం రూపంలో ఉన్న మనిషి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చూపిస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.